సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డిఎండికే అధినేత నటుడు విజయకాంత్ కన్నుమూశారు. వియోట్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచినట్లుగా తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి అధికారిక ప్రకటన చేశారు. కెప్టెన్ మృతి పట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. విజయకాంత్ 1952 ఆగస్టు 25న మదురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణ్ విజయరాజ్ అళగర్ స్వామి. చిత్ర పరిశ్రమలోకి వెళ్లిన తర్వాత విజయకాంత్గా మారారు. తల్లిదండ్రులు కెఎస్ అళగర్ స్వామి, ఆడాల్ అళగర్ స్వామి. విజయకాంత్కు భార్య ప్రేమలత, 2 కుమారులు ఉన్నారు. వారిలో ఒకరైన షణ్ముఖ పాండ్యన్, అలాగే మధుర వీరన్ చిత్రాల్లో నటించారు. ఇరవై 27 వయసులో విజయకాంత్ తెరంగేట్రం చేశారు. ఆయన నటించిన తొలి సినిమా ఇనిక్కుం ఇలమై. ప్రతినాయకుడి పాత్రతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి 2015 వరకు నిర్విరామంగా నటించారు. ఆయన 3 షిఫ్టుల్లో పనిచేసేవారు. కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్ ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దూరతు ఇడి మళక్కం, సత్తం ఓరు ఇరుత్తరలతో విజయాలు అందుకున్నారు. ఆయన 150కి పైగానే సినిమాల్లో నటించారు. 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదల కావడం విశేషం. పోలీస్ అధికారిగా 20కి పైగా సినిమాల్లో కనిపించారు. ఆయన నటించిన ఆఖరి సినిమా సగప్తం. విజయకాంత్ తన సినిమాల్లో ఏదో ఒక సందేశం ఉండేలా చూసుకునేవారు. దేశభక్తి సినిమాలైనా, గ్రామీణ నేపథ్య చిత్రాలైనా ద్విపాత్రాభినయం చేయాలన్నా విజయకాంత్ అందరికంటే ముందుండేవారు. మరోవైపు కమర్షియల్ చిత్రాల్లోనూ సందడి చేసేవారు. ఇతరుల్లా కాకుండా ఆయన పారితోషికాన్ని ముందుగానే తీసుకునేవారు కాదట. తనతో సినిమా నిర్మించే నిర్మాతలు ఆర్థిక సమస్యల్లో ఉన్నారని తెలిస్తే వారి నుంచి రెమ్యూనరేషన్ తీసుకునేవారు కాదట విజయకాంత్. తన కెరీర్లో విజయకాంత్ కేవలం తమిళ చిత్రాలే తప్ప ఇతర భాషల్లో నటించలేదు. కానీ ఆయన సినిమాలు తెలుగు, హిందీ కూడా 70 మంచి విజయాలు సాధించాయి. శివప్పు మల్లి, జదికొత్తూరు నీది తదితర చైతన్యవంతమైన సినిమాల్లో నటించడంతో కోలీవుడ్లో ముందుగా ఆయన్ను విప్లవాత్మక నటుడు అనేవారు. తర్వాత అభిమానులంతా కెప్టెన్ విజయకాంత్గా పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఆయన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకరన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.